మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఆసక్తికరమైనది, అందరికీ అవసరమైంది. ఇదే కోడిగుడ్డుకి సంబంధించినటువంటి ఆసక్తికరమైన విషయాలు. ఎందుకంటే ఈ కోడిగుడ్డు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు, కానీ దాని గురించి చాలామందికి చాలా విషయాలు తెలియవనే చెప్పాలి. మరి వీటిని తెలుసుకుందాం. చూడండి, గుడ్డు ప్రోటీన్స్కి మూలం, అంటే మాంసకృతులకి మూలం. ఇది అందరికీ తెలుసు. చాలామంది ఈ ప్రోటీన్స్ కోసం తింటున్నారా అని కాదు, కానీ ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్, అంటే కొంతమందికి జస్ట్ లైక్ దట్ గుడ్ అంటే దాని టేస్ట్ అంటే ఇష్టం ఉంటుంది. అందుకని చాలామంది తింటూ ఉంటారు. రోజు క్రమం తప్పకుండా గుడ్డును తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి అయితే ఒకటి కంటే 2, ఒక్కోసారి 3 కూడా తినేవాళ్ళు ఉన్నారు, కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఆశించి. సరే, దాన్ని పక్కన పెడదాం. అయితే గుడ్డు గురించిన కొన్ని ఇతర ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వీటిని మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అంటే మామూలుగా గుడ్డు గురించి మీకేం తెలుసు, ఒక 5 పాయింట్లు చెప్పండి అన్నాను అనుకోండి. ఏముంది, కోడిగుడ్డు అనేది కోడి నుంచి వస్తుంది. దీన్ని ఆమ్లెట్ వేసుకొని తింటాం, లేదా కర్రీ వేసుకొని తింటాం, రకరకాలుగా తినొచ్చు. రెడీ టు ఈట్ ఫుడ్ లాంటిది ఇది. ఒక 2-3 నిమిషాల్లోనే మనం ఈ కోడిగుడ్డుతో ఆమ్లెట్ తయారు చేసేసుకొని ఏ కూర లేనప్పుడు దీన్ని ఒక రెడీమేడ్ దానిలాగా వాడుకోవచ్చు. ఇలాగా చెబుతుంటారు. ఇంకా కొంతమంది తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ప్రతి వాళ్ళు తినగలిగేటువంటి ఆహారం అని, ఈజీగా అరుగుతుందని ఇలా చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు ఫిట్నెస్ కోసం దీన్ని ఒక రోజుకి 3-4 ఎగ్స్ తినేవాడు కూడా ఉన్నారు. అది ఇవే కాదు, దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు ఇంకా బోర్డు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. వీటిని మనం తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే, మీకు తెలుసో లేదో, ఒక కోడి ఏడాదికి 300 నుంచి 325 గుడ్లు పెడుతుంది. అంటే కోడి అనేది రోజు గుడ్డు పెట్టాలని లేదు. ఇది మీరు ఇక్కడ గమనించాలి. ఏడాదికి 365 డేస్ కదా, ఏడాదిలో 300 నుంచి 325 గుడ్లు పెడుతుంది. ఒక గుడ్డుని ఉత్పత్తి చేయడానికి ఈ కోడికి 24 నుంచి 26 గంటలు సమయం పడుతుంది. ఇక గుడ్డు పెంకు, ఈ పెంకుల్ని సహజమైనటువంటి ఎరువు కింద ఉపయోగించవచ్చు. మొక్కలు చక్కగా పెరగటానికి, మట్టికి అవసరమైనటువంటి కాల్షియం లాంటి ఖనిజాలు అందించడానికి ఈ గుడ్డును వాడచ్చు. ఎందుకంటే ఈ గుడ్డు పెంకులో ఈ కాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి. ఇంకొకటి, గది ఉష్ణోగ్రతలో ఉంచారనుకోండి, 1 లేదా 2 రోజుల్లో ఈ గుడ్డు పాడవుతుంది. అదే రిఫ్రిజిరేటర్లో ఉంచారనుకోండి, కనీసం వారం రోజుల పాటు ఇది పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకోటి, మామూలుగా మనం కుక్కలకి వీటికి ఫీడింగ్ పెడుతూ ఉంటాం కదా, పక్షులకి. ఇలాంటప్పుడు ఈ కుక్కలు, పక్షులు ఇలాంటి పెంపుడు జంతువులకు పెట్టేటువంటి ఆహారపు తయారీలో గుడ్డు పెంకులను ఉపయోగిస్తారు కాల్షియం కోసం. అంటే కాల్షియంకి సప్లిమెంట్గా వీటిని వాడతారు. సపరేట్గా కాల్షియంని ఇచ్చారనుకోండి, మీ పెంపుడు కుక్కకి తిరగకపోవచ్చు. అందుకని ఈ ఫుడ్లో ఈ సప్లిమెంట్ లాగా దీన్ని వాడుతూ ఉంటారు. ఇక చాలామందికి గుడ్డు ఉడికిందా లేదా అన్న విషయంలో అనుమానం వస్తూ ఉంటుంది. మామూలుగా ఏ బంగాళదుంపలతో పాటుగాను గుడ్డును ఉడికిస్తూ ఉంటారు. ఆ బంగాళదుంపలు ఉడికాయి కాబట్టి గుడ్డు ఉడికింది అని అనుకుంటూ ఉంటారు. అంటే మిగిలిన ఆహార పదార్థాలన్నీ మెత్తగా మాటాన్ని చూసి గుడ్డును గుడ్డు ఉడికింది అని అనుకుంటూ ఉంటారు. లేదా సుమారుగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికిస్తూ ఉంటారు. అలాగే ఇక గుడ్డు ఉడికిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే, గుడ్డు పెంకు అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి అది ఉడికిందా లేదా అనేది నిజానికి తెలియదు. అయితే దీనికి ఒక చిట్కా ఉంది, దాన్ని పగలగొట్టకుండా తెలుసుకునేటువంటి చిట్కా ఏంటంటే, మీరు ఏదైతే ఉడికించారో ఆ గుడ్డును తీసుకోండి, నున్నగా ఉండేటటువంటి ప్లెయిన్గా ఉండేటటువంటి టేబుల్ మీద పెట్టి గుండ్రంగా తిప్పండి. అప్పుడు ఉడికిన గుడ్డు గిరగిరా తిరుగుతుంది, ఎందుకంటే లోపలంతా సాలిడ్ ఉంది కాబట్టి. అది ఉడకలేదనుకోండి, ఉడకకుండా లోపల కాస్త ద్రవం ఉందనుకోండి, అది తిరగదు, పడిపోతుంది. అలాగా అక్కడే ఉండిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి మీరు గుడ్డు ఉడికిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇంకోటి, గుడ్డు మామూలుగా అది ఎక్కడెక్కడో పెడుతూ ఉంటుంది. ఆ గుడ్డును తెస్తారు, అలాగే మార్కెట్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా కంటామినేషన్ ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా మీరు ఎంత దాన్ని ఉడికించి తిందాం అనుకున్నా సరే, దాని మీద అది క్లీన్గా ఉండాలంటే దాని మీద ముందు ఉప్పు చల్లండి. కాసేపటికి దాన్ని ఒక టిష్యూతో తుడవండి, లేదా నీళ్ళతోటి కడగండి. అప్పుడు అది క్లీన్ అవుతుంది కొంతవరకు. ఇంకా గుడ్డు పెంకు ఉంటుంది కదా, సాధారణంగా 0.3 మిల్లీమీటర్ల మందంగా ఉంటుంది ఇది. అలాగే ఇది 7,000 నుంచి 17,000 వరకు చిన్న చిన్న రంధ్రాలు కలిగి ఉంటుంది. ఈ రంధ్రాలు అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, తేమ ఇవన్నీ కలిగి ఉంటాయి. కాబట్టి ఆ రంధ్రాల నుంచి బ్యాక్టీరియా అనేది అంత తేలిగ్గా లోపలికి వెళ్ళలేదు. ఇంకొకటి, ఆ గుడ్డు ఆకారం లేకపోతే ఆ పరిమాణం,
ఇది కోడి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే దీని వల్ల ఆ గుడ్డు పెంకు, లోపల సొన, రంగులు మారేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వాటి ఆకారం, రుచిలో ఎలాంటి నాణ్యత లేదా లోపాలు ఉండవు, అంటే రంగు మారినప్పటికీ కూడా. ఇక గుడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే లూటిన్ అని ఒక తత్వం ఉంటుంది, ప్రత్యేకమైన పోషక తత్వం. ఇది ఐ క్యాట్రాక్ట్ అంటే కంటి శుక్లం, కంటి కండాల క్షీణత వీటిని నివారిస్తుంది. అంటే కంటి ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. ఇంకా ప్రధానంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ గుడ్డులో బోల్డని అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన దృష్టిని మెరుగుపరుస్తాయి. చాలామంది ఆ గుడ్డు లోపల ఉండేటువంటి తెలుపు భాగాన్ని తిని లోపల ఉండేటువంటి పచ్చసొనని పడేస్తూ ఉంటారు. అంటే అమ్మో అదేదో ప్రమాదం ఏమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే శరీరానికి చాలా అవసరమైన విటమిన్ డి అనేది ఎల్లోలోనే పుష్కలంగా ఉంటుంది. ఈ గుడ్డు సొన్న తినటం వల్ల ఎముకలు, పళ్ళు, అలాగే గోళ్ళు ఇవి చాలా బలంగా తయారవుతాయి. ఇంకోటి ఆ కలర్ను బట్టి కొంతమంది బ్రౌన్గా ఉండేటువంటి ఆ గుడ్డుకి ఎక్కువ ధర చెల్లిస్తుంటారు, ఎందుకంటే అది నాటి కోడిగుడ్డు అన్న ఉద్దేశంతో. కానీ తెల్లగా ఉండేటువంటి కోడిగుడ్డు కంటే కూడా గోధుమ రంగు పెంకులు ఉండేటువంటి గుడ్లు అంటే నాటు కోడిగుడ్డు ధర అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఎందుకు ఉంటుంది అంటే నిజానికి గోధుమ రంగు గుడ్డును పెట్టేటటువంటి కోడి తినేటువంటి ఆహారం, అది పెరిగే వాతావరణం, దాని పెంపకం వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఫారంలో అన్ని కూడా ఒక రకంగా ఉంటాయి. కానీ ప్రతి నాటుకోడి ఒకే వాతావరణంలో ఉండదు. కొన్ని దిబ్బల మీద తిరుగుతూ ఉంటాయి, కొన్ని గ్రాస్ ల్యాండ్స్లో తిరుగుతూ ఉంటాయి. ఇలాగా తెలుపు రంగు పెట్టేటటువంటి గుడ్డు అంటే తెలుపు రంగులో ఉండేటువంటి పెంకులు ఉన్నటువంటి గుడ్డు పెట్టేటువంటి కోళ్ళతో పోలిస్తే ఇలా బయట తిరిగేవి ఎక్కువ రకమైనటువంటి వెరైటీ ఆఫ్ ఫుడ్ తినే అవకాశం ఉంది. కాబట్టి మనకు కూడా వాటి నుంచి వెరైటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అందుతాయి. కాబట్టి ఫారం కోడిగుడ్ల కంటే కూడా ఎప్పుడు కూడా ఈ నాటుగుడ్లు అనేది ఆరోగ్యరీత్యా లేకపోతే పోషకాల రీత్యా కాస్త ఎక్కువనే చెప్పాలి. అయితే మైన్యూట్ డిఫరెన్స్, కానీ గుడ్డే, గుడ్డు ప్రయోజనాలే. కాబట్టి ఒకవేళ మీరు గుడ్డుకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటే అప్పుడు వీటి గురించి ఎలాంటి భయం లేకుండా 2 రోజులకు ఒకసారన్నా ఒక ఎగ్గుని తింటూ ఉంటే మీకు బోల్డ్ అని లాభాలు వస్తాయి. అంటే గుడ్డు వెరీ గుడ్ అని మనం చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.